ఫ్రాన్స్ తిరుపతి విమానంకి అగ్ని ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి తిరుపతికి నిన్న రాత్రి వెళ్లవలసిన ఓ విమాన సర్వీస్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలకు వెళ్తే విమానంలో దట్టమైన పొగలు. స్పైస్ జెట్ SG-2138 విమానం ఆదివారం రాత్రి 7:30 శంషాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 8:30 గంటలకు వచ్చింది. అయితే అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరింది. ఇంజిన్ స్టార్ట్ చేసి రన్‌వే వైపు మెల్లిగా కదిలింది. ఈ క్రమంలో ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే అది గమనించిన పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్‌లో ఉన్న టెక్నికల్ ఇష్యూని సరిచేశారు. ఆ తర్వాత కూడా ప్రయాణికులను సేఫ్‌గా గమ్యస్థానాలకు దించేందుకు మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేయగా వాసన రావడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశారు. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెద్ద ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.